కలం సైనికుడు న్యూస్కు స్వాగతం సుస్వాగతం. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని, పాత్రికేయుల వృత్తి వేతన భద్రతలను హక్కులను రక్షించాలని, పాత్రికేయులపై జరుగుతున్న దాడులను నిరోధించేందుకు దేశవ్యాప్తంగా ఐజేయు పిలుపు మేరకు మార్చి 23న సేవ్ జర్నలిజం డే కార్యక్రమాన్ని నిర్వహించామని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఏ జయప్రకాష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఉరిదీసిన ఈ రోజున జర్నలిస్టులు తమ హక్కుల కోసం దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ఐజేయు పిలుపు మేరకు నెల్లూరు నుంచి కూడా ఈ కార్యక్రమం చేపట్టాం. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని కోవిడ్లో మృతి చెందిన 700 మందికి ఆర్థిక సాయం అందించాలని, రైల్వే పాసులు రెన్యువల్ చేయాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అనంతరం ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఐజేయు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు ప్రెస్ క్లబ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన 4 సంవత్సరాలుగా ఒక చిన్న సమస్య కూడా పరిష్కారం కాలేదు. కనీసం అక్రిడేషన్ విషయంలో కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. అలాగే కోవిడ్ సమయంలో నెల్లూరు జిల్లాలో సుమారు 12 మంది జర్నలిస్టులు చనిపోయారు. వారికి యూనియన్ తరపున స్థానికంగా ఉన్న నేతల సహకారంతో కొంత చేయూతను అందించాము. అయితే ప్రభుత్వం తరపున వారికి గతంలో ప్రకటించిన విధంగా 5 లక్షల రూపాయలు ఇంతవరకు మంజూరు చేయలేదు. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. అన్నిటిని పరిష్కరించాలంటూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన భాగంగా ఈరోజు మనం నెల్లూరు కలెక్టరేట్ నిరసన తెలిపి ఏఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామన జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి రామూర్తి, ప్రధాన కార్యదర్శి గడ్డం హనోక్, కోశాధికారి సుబ్బారావు, అక్మల్, ప్రభాకర్, సుబాని, ఫయాజ్, గౌస్, సీనియర్ జర్నలిస్ట్ కె దయాశంకర్, సామన రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్, కార్యవర్గ సభ్యుడు గోపీనాథ్, అరవ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.